కూటమిలో ఉన్న ఒక పార్టీ అధినేత సోదరుడికి ఇంతటి నిరీక్షణ ఎప్పుడు ఏర్పడి ఉండకపోవచ్చు. ఏదో ఇస్తున్నాం, ఏదో ఇచ్చేస్తున్నాం అంటూ రోజువారీ లీకులు తప్పితే నిజంగా జరిగిందేమీ లేదు. జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న అన్నయ్య నాగబాబుకు ఒక పదవి కూడా లేకపోయినా ఈ 10 నెలల కాలంలో సాధించింది శూన్యం. మంచి పదవి ఇద్దాములే అని కూటమి అధినేత చంద్రబాబు చెప్పినా ఇంతవరకు ఏ పదవి రాకపోవడంతో జన సైనికుల్లో ఆందోళన కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అనుకూల మీడియాలో ఒక లీకు వచ్చింది. కొణిదెల నాగబాబుకు శాసన మండలి సభ్యత్వం కాకుండా రాజ్యసభ సీటు ఇవ్వనున్నారని ఒక కథనం అకస్మాత్తుగా ప్రచారం వచ్చింది. ఈ మధ్య కాలంలో అలా లీకులు రావటం 4-5 సార్లు సంభవించింది. ఒక సందర్భంలో కేంద్ర మంత్రి అని, మరో సందర్భంలో ఎమ్మెల్సీ సీటు ఇచ్చి రాష్ట్ర మంత్రిగా చేస్తారని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రచారం ఆగటం లేదు. నాగబాబుకు ఏ పదవి రావటం లేదు. ఒక సందర్భంలో నాగబాబుకు రాష్ట్ర మంత్రి పదవి ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అది పూర్తిగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఆ పని జరిగి ఇప్పటికి 3 నెలలు అయినా ఇంతవరకు ఏ పదవి దక్కలేదు. కొణిదెల మిడిల్ బ్రదర్ ను ఇంకా నిరీక్షణ వెక్కిరిస్తూనే ఉంది. ముందు మంత్రిని చేసి తర్వాత 6 నెలల లోపు శాసన మండలి సభ్యత్వం ఇస్తారని తొలుత టాక్ నడిచింది. దాంతో కూటమో రక్షిత అంటూ అటు టీడీపీ ఇటు జనసేన నేతలు సంతోషించారు. జనసేనను తెగ పొగిడే బీజేపీ నేతలు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా ఎందుకు కదలటం లేదో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. నాగబాబుకు పదవి లేట్ అయ్యే కొద్దీ కూటమి వ్యతిరేక సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారాలకు తెరలేస్తోంది. అందులో తప్పుడు కథనాలే ఎక్కువగా ఉన్నప్పటికీ జన సైనికులు కన్ఫ్యూజన్ లోకి నెట్టబడుతున్నారు. ఆ సంగతి కూటమి పెద్దలకు అర్థం కావటం లేదు. నాగబాబుకు మంత్రి పదవి ఆగిపోయినట్లేనని ఇప్పుడు స్ట్రాంగ్ ప్రచారం. దాన్ని ఖండించలేని పరిస్థితుల్లో జనసేన ఉందని చెప్పుకోవాలో లేదో మరి. ఆయనకు కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే చాలని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతిపాదించినట్లుగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రచారం చేస్తోంది. అది అర్థం లేని, ఆధారం లేని ప్రచారం కూడా కావచ్చు. మంత్రి పదవిని ఆశించిన ఒక నేత కార్పొరేషన్ పదవితో సరిపెట్టుకుంటారా అని కూడా ఆలోచించకుండా కొందరు ప్రచారం చేస్తున్నారు. జనసేన పార్టీకి నాగబాబు దిశానిర్దేశం చేసే పెద్ద నాయకుడు. ఆయనకు మంత్రి పదవి ఇస్తామంటే సైనికులు ఎవ్వరూ కాదనరు, సంతోషిస్తారు కూడా. కాకపోతే ఇంతటి జాప్యానికి కారణం ఎవరన్నది మాత్రం చిదంబర రహస్యంగా మారింది. ఒకప్పుడు నాగబాబుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు. అది ఇప్పుడు రూల్డ్ అవుట్ అయిపోయింది. అలాంటప్పుడు ఎవరో విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ స్థానం ఆయనకు ఎందుకన్నది పెద్ద ప్రశ్న. అది ఫుల్ టైం రాజ్యసభ సభ్యత్వం కూడా కాదు. సగం గడువు పూర్తయిన తర్వాత విజయసాయి రాజీనామా చేశారు. పైగా ఇప్పుడు వైసీపీ నుంచి 2 రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. గొల్లా బాబురావు, మేడా రఘునాథరెడ్డి ఇప్పుడు ఫిరాయింపుకు సిద్ధమవుతున్నారు. ఒకరు టీడీపీ, మరొకరు బీజేపీలో చేరే అవకాశం ఉంది. వారు ఖాళీ చేసిన స్థానాల్లో ఎవరికి అవకాశం ఇస్తారన్నది పెద్ద ప్రశ్న. 3 స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇవ్వటం కష్టమేమీ కాదు. కాకపోతే అధికారిక ప్రకటన ఎందుకు చెయ్యరన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. నాగబాబుకు రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వటమే కరెక్ట్ అని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. మరి అందుకు అటు పవన్ ఇటు చంద్రబాబు అంగీకరిస్తారా? ఎందుకంటే ఎమ్మెల్సీ సీటు ఇవ్వటం కూడా కష్టమేమీ కాదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి 5 సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి జనసేనకు కేటాయించినా కూడా నాగబాబుకు నామినేషన్ దక్కే అవకాశం ఉంటుంది. మరి ఈ వారంలోనే ఆ పని అయిపోయే వీలుంది. చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.